హ్యూమన్ ఎవల్యూషన్లో బిగ్గెస్ట్ షిఫ్ట్ ఈజ్ ఎక్సెప్షనల్ కమ్యూనికేషన్. గెస్చర్స్ నుండి స్టార్ట్ అయ్యి గీతలు గీయడం వరకు ట్రాన్స్ఫార్మ్ అయింది. అయితే ముందు రాశామా గీసామా అనే పాయింట్కి వస్తే ముందు గీసాం. బికాజ్ ఎవ్రీ హ్యూమన్ ఈజ్ అన్ ఆర్టిస్ట్ ఇన్ దేర్ ఓన్ వే. మనం గతాన్ని మోసుకుంటూ తిరుగుతూ భవిష్యత్తు గురించి వణికి చేస్తాం. ప్రిమిటివ్ హ్యూమన్స్ కూడా అలాగే. అందుకే ఫీల్ అయిన సీన్స్ అన్నీ డాక్యుమెంట్ అయ్యేలాగా రాళ్లపైన గీశాడు, ఎక్స్ప్రెసింగ్ ఎమోషన్స్ త్రూ ఆర్ట్. దాని తర్వాత 35,000 yearsకి రాయడం మొదలుపెట్టాడు వయా సింబల్స్. ఆ సింబల్స్ మెల్లగా ఫెంటిక్ సౌండ్స్గా మారి ఆల్ఫాబెట్స్ అయ్యాయి. అవి కాస్త ట్రాన్స్లేట్ అవుతూ అవుతూ లాంగ్వేజ్గా మారాయి. సివిలైజేషన్స్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ సొసైటీని రెగ్యులేట్ చేయడానికి రూల్స్ అండ్ లాస్ కావాలి. అవి చెప్తే మీనింగ్ మెల్లగా డైల్యూట్ అయ్యింది, కాబట్టి మళ్ళీ రాయాలి. బట్ ఈసారి గీసిన ప్రతి గీతలో హ్యూమన్ ఆర్ట్ని మిక్స్ చేశాడు. అండ్ అల్టిమేట్లీ దట్ ఆర్ట్ బికేమ్ అ విజిబుల్ వాయిస్, అ గ్రేస్ఫుల్ మెడిటేషన్ ఇన్ మోషన్. క్యాలిగ్రఫీ, ద ఆర్ట్ ఆఫ్ పెన్మెన్షిప్. అన్ప్లాన్డ్ జర్నీ చాలా ఎగ్జైటింగ్ ఉండిద్ది. అందులో లాజిక్ ఒకటే, క్లారిటీ లేకపోయినా ప్యూర్లీ నీ కాన్ఫిడెన్స్తో లాగిస్తావు, అది కూడా నీ టేస్ట్ ప్రకారంగా. ఏదో ఒక ఎర్రర్ నీ జర్నీలో ఎన్కౌంటర్ అయ్యిద్ది, బట్ యు టర్న్ ఇట్ ఇన్ ఫేవర్ ఆఫ్ యువర్ జర్నీ. ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ క్యాలిగ్రఫీ. ఈ ఆర్ట్ ఆఫ్ రైటింగ్ పర్ఫెక్ట్ పీస్ ఎప్పుడూ కాదు. ఇట్ బిగిన్స్ విత్ ఎ మిస్టేక్. స్టార్ట్ చేసిన నెక్స్ట్ సెకండ్కే స్ట్రోక్ కదలచ్చు, ఇంక్ బ్లాట్ పడచ్చు, లేదా గీసిన కర్వ్ విరగచ్చు. బట్ ఆల్ దీస్ ఎర్రర్స్ గెట్ అబ్జర్వ్డ్ ఇన్ ద జర్నీ. ఏ క్యాలిగ్రఫర్ అసలు ఎర్రర్ని ఫీల్ కాడు. దాన్ని స్ట్రెచ్ చేస్తాడు, థిక్నెస్ మారుస్తాడు, కర్వ్ డైవర్ట్ చేసి అల్టిమేట్గా ఒక న్యూ స్టైల్ని తీసుకొస్తాడు. జస్ట్ లైక్ వాబీ సాబీ, బ్యూటీ ఇన్ బ్రోకెన్. బికాజ్ రూల్స్ ఫాలో అయితే లైన్స్ మాత్రమే కనబడతాయి. అదే బ్రేక్ చేస్తే న్యూ డిజైన్స్ క్రియేట్ అవుతాయి. అక్కడ మొదలైద్ది అసలైన రెబలియన్. ఎర్లీ సివిలైజేషన్స్లో చైనీస్ లెటర్స్ స్ట్రోక్స్ని డెవలప్ చేసుకొని పెన్మెన్షిప్ని ఏస్థెటిక్ ఆర్ట్గా మార్చింది. అక్కడి నుంచి రైటింగ్ జస్ట్ కమ్యూనికేషన్ కాదు, ఇట్ బికేమ్ అన్ ఎక్స్ప్రెషన్. నీ పర్సనాలిటీని, నీ థాట్ని, నీ టేస్ట్ని, నీ మూడ్ అండ్ మైండ్ స్టేట్ని బయటికి లాక్కొచ్చి ఇంక్లో డిప్ చేసిన ఆ బ్రష్ నీ ఆటోబయోగ్రఫీ రాపించింది. యువర్ ఇన్నర్ స్టేట్ లీక్స్ ఇన్ టు ఫిజికల్ మోషన్. ఎలాగైతే నీ టోన్ ఆఫ్ వాయిస్ బట్టి నీ మూడ్ని చెప్పచ్చో, సేమ్ అలాగే బ్రష్ మూవ్ అయిన రిథం బట్టి ఆ టైంకి నీ స్టేట్ ఆఫ్ మైండ్ గెస్ చేయొచ్చు. నువ్వు హెవీ డౌన్ స్ట్రోక్ ఇచ్చావంటే దట్స్ యువర్ డెసిసివ్నెస్. తిరిగి పైకి ఈజీగా టర్న్ అవ్వగలననే కాన్ఫిడెన్స్. టెండర్ అండ్ డెలికేట్ లైన్స్ నీ సెన్సిటివిటీ. అలాగే థిక్ అండ్ థిన్ లైన్స్ మధ్య ట్రాన్సిషన్స్ రిఫ్లెక్ట్స్ యువర్ కంట్రోలింగ్ పవర్ అండ్ డిసిప్లిన్. టాప్ ఆఫ్ ఆల్ దిస్, లెటర్కి మధ్య ఇచ్చే స్పేసింగ్ డిస్క్లోజెస్ ద ఫైనెస్ట్ ఫిలాసఫీ. ఎంటీనెస్ అంటే నథింగ్నెస్ కాదు, ఇట్ యాడ్స్ సబ్స్టెన్స్ టు ద ఎగ్జిస్టెన్స్. స్పేసింగ్ ఇవ్వలేదో లెటర్ సఫకేషన్తో చచ్చిపోయింది. అలాగే టూ ఫార్ లెటర్స్ అంటే ఫ్రాగ్మెంటింగ్. రైట్ స్పేసింగ్ అంటే లివింగ్ ఇన్ హార్మోనీ. లెటర్స్ మాట్లాడితే వాటి మధ్య స్పేస్ వినిద్ది. ఇంక్ యాక్షన్ అయితే ఎంటీనెస్ ఈజ్ అవేర్నెస్. బికాస్ ఎంటీ పేపర్ పైన సింగిల్ స్ట్రోక్ బికమ్స్ అన్ ఆర్ట్. దట్ ఈస్ పవర్ ఆఫ్ స్పేసింగ్ అండ్ ఎంటీనెస్. అలాగే క్యాలిగ్రఫీ నీ ఈగోకి యాంటీడోట్. యు మాస్టర్డ్ పర్టికులర్ స్ట్రోక్ అని నీకు ఎప్పటికీ కన్ఫర్మేషన్ దొరకదు. బికాజ్ ఎన్ని ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేసినా యు కాంట్ రిపీట్ సేమ్ స్ట్రోక్ ఆర్ కర్వ్ యాజ్ ఇట్ ఈస్ అగైన్. ఇంక్ కాంట్ ఆర్గ్యూ విత్ పేపర్. ఎవ్రీ టైం ఒక బిగినర్ మైండ్ సెట్తో పాటు లెవెల్ హెడెడ్గా బ్రష్ కదిపితేనే ఫ్రీ అండ్ ఫ్లెక్స్ ఫ్లో వచ్చింది. ఇఫ్ నాట్, స్ట్రోక్ బ్రేక్ అయితే. ద బెస్ట్ క్యాలిగ్రఫర్ ఇస్ ద వన్ హూ డోంట్ రైట్స్, బట్ who allows the flow accepting the imperfection. Because control tightens and obstruct the flow. This is Wu Wei.
ఎఫర్ట్లెస్ యాక్షన్. కాలం మారి పెన్ని ప్రింటింగ్ ప్రెస్ రీప్లేస్ చేస్తుండొచ్చు, బట్ పెన్మెన్షిప్ ఇచ్చే మైండ్ బాడీ కోఆర్డినేషన్ ఏ టైపింగ్ ఇవ్వలేదు. నో అండు ఆర్ రీడు. క్యాలిగ్రఫీ అంటే కంటిన్యూయింగ్ టు కరెక్ట్. సపరేట్ రూమ్లో యాంబియంట్ లైట్లో ధ్యానమే చేయనకర్లా. పూర్తి మైండ్ఫుల్నెస్తో డైలీ క్యాలిగ్రఫీ ప్రాక్టీస్ చేసినా చాలు, నీ కాన్సన్ట్రేషన్ క్వాలిటీ పెరిగింది. నువ్వు నేను కాదు, సాక్షాత్తు ఫ్యూడల్ జపాన్ సామురై వారియర్సే క్యాలిగ్రఫీని షోడో అనే పేరుతో ప్రాక్టీస్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఎంత స్ట్రాంగ్ బిలీఫ్ అంటే పేపర్ పైకి బ్రష్, అపోనెంట్ పైకి స్వర్డ్స్ బ్లేడ్ రెండు ఒకటే అంటారు. ఫర్ దెమ్ క్యాలిగ్రఫీ బికేమ్ మెంటల్ వార్మప్ బిఫోర్ కాంబాట్. వెంటనే నువ్వు కూడా సెర్చ్ చేయి, క్యాలిగ్రఫీ పెన్స్ ఆర్ బ్రషెస్ ఎలా ఉంటాయి, ఎన్ని స్టైల్స్లో ఉంటాయి, స్పెన్జీరియన్, కాపర్ ప్లేట్, బ్లాక్ లెటర్, దేవనగరి, అరేబియన్ ఫాంట్. ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. సెమురైగా మారాలి, నిన్ను నువ్వు గెలవాలి. అది